విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల విద్యాశాఖ అధికారి ముఖ్య సూచన విద్యార్థులు తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త. శృంగవరపుకోటలో మీ పిల్లలను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉన్న పాఠశాలలో మాత్రమే జాయిన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. శృంగవరపుకోటలో 29 స్కూళ్లకు మాత్రమే పర్మిషన్లు కలవు. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి లేకుండా ఉన్న పాఠశాలలను నడుపుటకు సిద్ధమవుతున్నట్టుగా మాకు తెలియవచ్చినది. కావున విద్యార్థులు తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త. మీరు మన ఇంటి ముందుకు వచ్చి మావి పెద్ద కార్పొరేట్స్ విద్యా సంస్థలు మీ పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేయండి అంటూ లేనిపోని మాటలు చెప్తుంటారు. మీ ఇంటి వద్దకు ఎవరైనా వచ్చి మా స్కూల్లో జాయిన్ చేయండి అని అడగగానే మీరు వెంటనే మీ స్కూల్కి ఉన్న గుర్తింపు పత్రాలు, అలాగే పాఠశాలకి ఉన్న ఫీజు వివరాలు, మీ పాఠశాల సదుపాయాలు క్లుప్తంగా అడిగి తెలుసుకోండి. ఈ విషయంలో ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే శృంగవరపుకోట విద్యాశాఖ అధికారి ఫోన్ నెంబర్ 9491571468 నెంబర్కి నేరుగా ఫోన్ చేసి మిగిలిన విషయాలు కూడా తెలుసుకోవచ్చు. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఉన్న స్కూల్స్లో మాత్రమే జాయిన్ చేసి మీ పిల్లల బంగారు భవిష్యత్తును మీరే కాపాడుతారని కోరుకుంటూ మీ విద్యాశాఖ అధికారి శృంగవరపుకోట. మండల విద్యాశాఖ అధికారి ఎస్కోట కొన్ని విషయాలను మీడియా ముందు ఉంచబోతున్నాము. మీరు ప్రజల్లోకి విషయాలను తీసుకెళ్ళి ప్రజల్ని అప్రమత్తం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అయితే మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో 29 పాఠశాలలకి మన ఎస్కోట మండలంలో గుర్తింపు ఉంది. ఈ గుర్తింపు ఉన్న పాఠశాలలు మాత్రమే కాకుండా గుర్తింపు లేని కొన్ని పాఠశాలలు కూడా విద్యార్థులను చేర్పించుకోవాలని ఆరాటపడుతున్నట్టు తెలియవచ్చింది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో గుర్తింపు లేని పాఠశాలల్లో జాయిన్ చేయవద్దని ఇందు మూలంగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే గుర్తింపు ఉన్న పాఠశాలల్లో కూడా గుర్తింపు ఉందా లేదా మీ ఏ పిల్లలైనా సరే జాయిన్ చేయమని పాఠశాల వారు మీ ఇల్లుకి వచ్చినప్పుడు ఆ పాఠశాలకు గుర్తింపు ఉందా లేదా, అలాగే ఉంటే కనుక పాఠశాలకు అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా, సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా ఎంత ఫీజు వసూలు చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఎంత కట్టాలి, అది రీజనబుల్గా ఉందా లేదా అన్నీ పరిశీలన చేసుకొని అన్నీ నిజమే కరెక్ట్గా ఉన్నాయి అనిపించిన తర్వాత మాత్రమే గుర్తింపు ఉన్న పాఠశాలలో మాత్రమే మీ పిల్లల్ని జాయిన్ చేయవచ్చు. ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉన్న, గుర్తింపు లేకపోయినా, ఫీజులు ఎక్కువ వసూలు చేసినా, సదుపాయాలు లేకపోయినా సరే ఆ పాఠశాలలో ఏ ఒక్కరు కూడా మీ పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ చేయవద్దని ఇందు మూలంగా ప్రజలందరికీ కూడా మండల విద్యాశాఖ శృంగవరపుకోట తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. మా విజ్ఞప్తిని మీరందరూ కూడా మన్నించి మన విద్యార్థులకు మంచి చదువును అందించే విధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారంగా నడుపుతున్న పాఠశాలల్లో మాత్రమే జాయిన్ చేయగలరని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నామండి. అలాగే ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా ఈ వార్తను తీసుకెళ్తున్నందుకు మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.